నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలంతా సైలెంట్గా ఉన్నాయి. ఇక అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారు. నేటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మొన్నటి వరకు అసెంబ్లీ అదేవిధంగా పర్యటనలో బిజీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ గ్రేటర్పై గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గ్రేటర్లో గులాబీని జీరో చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అసెంబ్లీ సమావేశాలు, అమెరికా టూర్తో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక టాస్క్ మొదలు పెట్టారు. ఇప్పుడు సీరియస్గా తీసుకొని 2014-18 ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2/3 వంతు అంటే 26 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది. ఢిల్లీ పెద్దలు సలహా సూచనల ప్రకారమే జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ చెందిన ఓ సీనియర్ లీడర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు భారీ ఊరటనిచ్చే విధంగా గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీలకు సుప్రీం లైన్ క్లియర్ చేయడంతో రేవంత్ ఇంకాస్త దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేల్లో కొంతమంది సీఎం రేవంత్ సమీక్షలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం వస్తుంది. సో ఓవరాల్ గా ఒక్కసారి ఆ గులాబీ నేతకు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి కారు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రివర్గం భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఏకంగా మూడు ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అంటే అందరికీ తెలిసిందే, ఒక్క సీటు కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా కారు దిగి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇక ఆర్కేపుడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే రీసెంట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆ సీట్ను సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇక గ్రేటర్ హైదరాబాద్ లో 12 సీట్లకు గాను 4 సీట్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన 8 సీట్ల కోసము ఇక సీరియస్ గా కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది, ఒక స్కెచ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా అన్ని సీట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి దాడి చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్లాన్లో భాగంగా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మిస్ కావద్దు, బీఆర్ఎస్ను ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్లో జీరో చేయాలన్నటువంటి కాన్సెప్ట్ను టార్గెట్ను సీఎం రేవంత్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే ఇంకా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలని ఎలాగైనా కారు దించి కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నము రేవంత్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, సీఎం రేవంత్ అమెరికా 12 రోజుల పర్యటన, ఇతరితర కారణాల వల్ల కొంత జాయినింగ్స్కి అయితే ఆలస్యమైంది. జాయినింగ్స్కి కొంత తాత్కాలిక ఫుల్ స్టాప్ అయితే కాంగ్రెస్ పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీ సమావేశాలు లేవు, ఎటువంటి బిజీ షెడ్యూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా కారు నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు గేట్లు ఓపెన్ చేసి స్వాగతం పలికే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా ఇక సీఎం రేవంత్ అధ్యక్షన కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు కొంత ఇంటర్నల్గా సమాచారం అందుతుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ బిజీగా ఉంది. ఓవైపు పిసిసి చీఫ్ నియామకము, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, ఇంకోవైపు నామినేట్ పోస్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క జాబితాను సిద్ధం చేయడం. ఇటువంటి బిజీ షెడ్యూల్లో ఇక ప్రత్యర్థులైన ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎలా పార్టీలో చేర్చుకోవాలి, గత 2014-18 ఎన్నికల్లో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలని ఇక కారు బీఆర్ఎస్లో చేర్చుకొని కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఆ బీఆర్ఎస్
ఆ అనుసరించినటువంటి విధానాన్ని కాంగ్రెస్ అనుసరించబోతున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా రివెంజ్ పాలిటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. పైకి ఎటువంటి వ్యక్తిగత కక్షపూరితలకు పోవట్లేదన్నటువంటి పార్టీలు మాత్రము రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ప్రచారము అటు మీడియాలోను ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే 2/3 దాదాపు 26 మంది ఎమ్మెల్యేలని కారు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో చేర్చుకోవాలన్నటువంటి ప్లాన్లో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఇక ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి 16, 17 కూడా ఢిల్లీకి బయలుదేరుతా ఉన్నారు. రానున్నటువంటి 19, 20, 21 ఈ తేదీలో ఖచ్చితంగా అధ్యక్షుడికి సంబంధించినటువంటి పేరును ఖరారు చేయబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఉండాల్సినటువంటి మంత్రుల జాబితాను తయారు చేస్తున్నారు. నామినేట్ పోస్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరి నిజంగా గ్రేటర్ హైదరాబాద్లో కారు జీరో కాబోతుందా? నిజంగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవనటువంటి కాంగ్రెస్ 12 సీట్లను తన వైపుగా తిప్పుకునే అవకాశం ఉందా? మరోవైపు తలసాని శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకులను కూడా ఖచ్చితంగా కారు దించి కాంగ్రెస్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా తలసాని లాంటి ఒక సీనియర్ నాయకులు నిజంగా గ్రేటర్ హైదరాబాద్లో యాదవులు బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ తలసాని కారు దిగి కాంగ్రెస్కి వస్తే బీసీ సామాజిక వర్గము బీసీ ఓట్లు యాదవులంతా కూడా కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ తలసాని గనక కాంగ్రెస్లో చేరితే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా లీడర్లను ఈజీగా కారు దించి కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇక ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ విషయంలో మాత్రం అటు తలసాని ఇటు ఇతర నాయకుల చుట్టే ఇక కాంగ్రెస్ వ్యూహం అంతా పనినట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే గతంలో మొదటిసారిగా కాంగ్రెస్లో అడుగుపెట్టినటువంటి దానం నుంచి చివరిగా అడుగుపెట్టినటువంటి ఆ ఎమ్మెల్యేలందరి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కారు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజు రోజుకు ఇక బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కలిగినటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణ వ్యాప్తంగా పడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి ఉంటుంది. సంక్షేమ పథకాల్ని తెలంగాణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు యథేచ్ఛగా అందించవచ్చు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులు చేరేందుకు కొంత చొరవ చూపుతున్నట్టు తెలుస్తోంది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇక రానున్నటువంటి ఈ 15 రోజుల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్లో నిజంగా కారు జీరో కాబోతుందా? మరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా? మరి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇంకెంతమంది మరి కారు దిగి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉందో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తెలంగాణ వ్యాప్తంగా మరి గ్రేటర్ హైదరాబాద్లో గురిపెట్టినటువంటి కాంగ్రెస్ నిజంగా బీఆర్ఎస్ను జీరో చేయబోతుందా? కారు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం వ్యూహం చేస్తుందా? ఒకసారి మా మధుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, గుడ్ ఈవినింగ్. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? 12 రోజుల పాటు అమెరికా పర్యటన చేసి హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి రేవంత్ మాస్టర్ ప్లాన్ వేశారన్నటువంటి సమాచారం అవుతుంది. నిజంగా గ్రేటర్ హైదరాబాద్ పై రేవంత్ గురిపెట్టారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే గత ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలని గమనిస్తే సరే మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. దాదాపు జిహెచ్ఎంసీ సరౌండింగ్ అంతా కూడా ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తే ఒక్క ఇబ్రహీంపట్నం మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో అన్ని ఎమ్మెల్యేల స్థానాలు ఏకపక్షంగా బీఆర్ఎస్ అర్బన్ ఏరియా అంతా కూడా క్లీన్ ఇమేజ్ తోటినట్టు ఉంది. ఒక్కటి గోషమాల మినహాయిస్తే, బీజేపీ ఒకరు మినహాయిస్తే. సో కాబట్టి ఈ అంశంలో కాస్త సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు గతంలో సరిగా పనిచేయకపోవడము, ప్రజలతో కనెక్ట్ కాకపోవడం, ఇలాంటి అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంది. 2025లో జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ పీఠం పైన గురి పెట్టారు. దాంట్లో భాగంగానే చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు చేర్చుకోవాలి, చూసాం. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ దానం నాగేందర్ అలాగే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే చేరిపోయారు. పటాన్ చెరువు నుంచి ఆల్రెడీ గూడెం మహిపాల్ రెడ్డి చేరారు, 3 చేరారు. మిగతా ప్రాంతాల్లో దాదాపు ఒక 6 పార్టీలో ఇమీడియట్ గా జాయిన్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ పర్యటన సక్సెస్ఫుల్ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది. విదేశీ పర్యటన తర్వాత పార్టీలో కొన్ని పదవుల పంపకాలు ఉన్నాయి. వీటికి అన్నిటి తర్వాత జాయినింగ్స్ పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారు కాబట్టి చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. మధు మీకున్నటువంటి సమాచారం ప్రకారము ఇవాళ ఉదయం శంషాబాద్ చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ కు భారీగా స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలుకుతూ అక్కడికి చాలా మంది నాయకులంతా కూడా చేరినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు చేరినటువంటి పరిస్థితి. అక్కడ ఉదయం మీరు చూసినటువంటి ఆ పరిస్థితిని చూస్తే ఏమనిపించింది? నిజంగానే అంటే సీఎం పర్యటనకు సంబంధించి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలలు దాటింది. 8 నెలలు దాటి 9వ నెల స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే 1 ఇయర్ లోపలనే 12 నెలల కాల వ్యవధి లోపలనే 2 విదేశీ పర్యటనలు, ఒకటి దావోస్ 40,000 కోట్ల సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు, ఎంఓయూలు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో సంప్రదింపులు. తర్వాత ఇప్పుడు అమెరికా, తర్వాత దక్షిణ కొరియా సియోల్ పర్యటన, 2 పర్యటనలు, 2 విదేశీ పర్యటనలతో ఆయన దాదాపు అటు 31,000 కోట్లు అమెరికాది, అది గతంలో దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్లు, అంటే దాదాపు 71,000 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోగలిగారు. రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టారంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విశ్వాసం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి విమర్శలు చూస్తే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ లేదు, గతంలో ఆయన మంత్రిగా పనిచేయలేదు, ఇలాంటి విమర్శలన్నింటికీ చెక్ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. చాలా కంటిన్యూగా మనం చూసాం. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో కంటిన్యూ షెడ్యూల్ లో ఉన్న తర్వాత ఈ రోజు చేరుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కాగ్నిసెంట్ కి సంబంధించినటువంటి క్యాంపస్ లోకి భూమి పూజ చేయడానికి అక్కడ కూడా చేరుకున్నారు. అంటే రెస్ట్ లేకుండా కంటిన్యూగా నాయకులతో మాట్లాడడం, పార్టీ తర్వాత ప్రభుత్వం పైన 2 సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి త్వరలోనే పార్టీ పటిష్టత కోసం జిహెచ్ఎంసీలో కూడా ఫోకస్ చేయనున్నారు. ఈ అంశంలోనే ఒక శుభవార్త కూడా వారికి కీలకంగా గవర్నర్ కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నియామకం పైన కూడా గతంలో తెలంగాణ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు స్టే విధించింది. దానిపైన తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు స్టే అమల్లో ఉంటుందంటూ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం తెలపడంతో కాస్త ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ఊరటనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోదండరాం కావచ్చు, తర్వాత మరొక అభ్యర్థి అమీర్ అలీ ఖాన్ సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోట కింద నామినేట్ చేశారు కాదు. ఆ విషయంలో కూడా సానుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో చాలా దోస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే జిహెచ్ఎంసీలో బలోపేతం కోసం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా జాయినింగ్స్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు పైన భరోసా కల్పించనున్నారు. మధు దాంతో పాటుగా నిన్న మొన్నటి వరకు చూసాం దానం వెంకట్రావుల పైన అనర్హత వేటు వేయబోతున్నాము. హైకోర్టులో ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టు వరకు వెళ్తాము, సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో కూడా సలహాలు సూచనలు తీసుకున్నామంటూ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎలా చేర్చుకుంటుంది? ఎగ్జాక్ట్లీ అంటే చూసాం. దానం నాగేందర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కానీ ఇటు ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేయకుండా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పైన న్యాయపరంగా వీరు సంప్రదించారు. హైకోర్టు నుంచి సంబంధించి ఒక ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఒక సూచన స్పీకర్, రాష్ట్ర స్పీకర్ కు చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. స్పీకర్ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వీరు న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలి, పార్టీ మారి ఒక పార్టీలో నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులు చేసినట్టు చర్యలు తీసుకోవాలి, సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. చూస్తాం ఇప్పటికే 2 పర్యాయాలు ఢిల్లీలో హరీష్ రావు, కేటీఆర్ వారి బృందం ఢిల్లీలో న్యాయ నిపుణులతో మాట్లాడారు. త్వరలోనే వారిపైన అనర్హత పడుతున్నటువంటి నమ్మకంతో బీఆర్ఎస్ ఉండగా అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కావచ్చు. ఇంకో 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎంపీలో విలీనం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇది మొత్తం మీద ఇక కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ మరో 16 మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని ఓవరాల్ గా 26 మంది ఎమ్మెల్యేలతో 2/3 వంతు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకొని ఇక అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో ఇదే పనిని బీఆర్ఎస్ చేసింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కారు చేర్చుకొని
కనీస ప్రతిపక్ష హోదా లేకుండా వచ్చేసింది. సో రివెంజ్ పాలిటిక్స్ లా మనం కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు, కేవలం వాళ్ళు వస్తామంటే మేము చేర్చుకుంటాం, కేవలం వాళ్ళు అభివృద్ధిని ఆశించి సంక్షేమ పథకాలని అమలు కోసమే మా పార్టీ విధి విధానాలు నచ్చి వస్తున్నారు, అందుకే మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ చేరికల పట్ల అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విశ్లేషకుల్లో, సామాన్య ప్రజల్లో చర్చ నడుస్తుంది పెద్ద ఎత్తున. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మరో పార్టీలో ఎలా జాయిన్ అవుతారన్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేరుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో గ్రేటర్పై కాంగ్రెస్ ఎలా గురి పెడుతుంది, గ్రేటర్లో ఉన్నటువంటి కారు ఎమ్మెల్యేలని ఎలా కారు దించి కాంగ్రెస్లోకి చేర్చుకుంటుంది అనేది కొంత ఇంట్రెస్ట్గా మారినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. కాంగ్రెస్ అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా, కాంగ్రెస్ అనుకున్నట్టుగా కారును ఖాళీ చేయబోతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.